ఏం చేస్తున్నాం? మరి వాళ్ళకున్న సమయం మనకు లేదా? వాళ్ళు ధనం సంపాదిస్తలేరా? పిల్లల్ని గంటలేరా? పిల్లలకు భోజనం పెడతలేరా? వాళ్ళు ఉద్యోగాలు చేస్తలేరా? మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రొద్దునే లేపి వారు వాళ్ళ మస్జిద్కి వాళ్ళ చర్చిలకు తీసుకెళ్తున్నారు. కానీ మనం హిందువులుగా ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నాం? మన పిల్లల్ని మనం తీసుకుపోతున్నామా? తయారు చేస్తున్నామా? వారికి మనం నేర్పిస్తున్నామా? కేవలం ఆదివారం వచ్చిందా, మాంసం ఎక్కడ దొరుకుతుంది, చికెన్ ఎక్కడ దొరుకుతుంది, చేపలు ఎక్కడ దొరుకుతాయి, గుడ్లు ఎక్కడ దొరుకుతాయి, మద్యపానం ఎక్కడ దొరుకుతుంది, తినుడు తాగుడు పండుడు అంతే. దాని బదులుగా చావడం మేలు. అమ్ముడుపోతున్నారు, పూర్తిగా అమ్ముడుపోతున్నారు. ఇది హిందూ జాతిలో ఉన్నటువంటి విషయం. దీని నుండే జాగృత పరచడానికి మహర్షి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఇది ఒక ఉద్యమ సంస్థ, ఏదో యజ్ఞ యాగాలతోనే సరిపెట్టుకోవడం కాదు. యజ్ఞం ఎందుకొరకు అంటే, యజ్ఞం ఎంత పవిత్రమో అగ్నిలాగా వెలుగుతుందో అలాగే మనం కూడా అట్లా చేయాలి. ఏం చేస్తున్నాం మనం?